కొన్నిసార్లు మంచే చేయాలనుకుంటాం. అందరు జాగ్రత్తేనండి. కొన్నిసార్లు కానీ చాలాసార్లు కానీ మంచే చేయాలనుకుంటాం, కానీ అది కీడు జరుగుతుంది. మంచే చేయాలనుకుంటాం కానీ అది కీడే జరుగుతుంది. నువ్వు మేలు చేసుకుంటాను అనుకుంటావు, నేను మేలు చేసుకుంటా అనుకుంటావు, కానీ అది నీకు కీడే జరుగుతుంది. మొత్తం పైన ఏమంటే దీని మీద ఒకటి, తల్లిదండ్రులు ఉంటారు కదా, బిడ్డల్ని మంచిగా డబ్బున్న వాడికి ఇచ్చి చేసుకున్నాలా సంబంధం, బాగా ఆస్తున్న వానికి ఇచ్చి చేసుకోవాలా నా బిడ్డని అని ఆశపడతారు. కానీ ఆ పెళ్ళి అది ఎన్నాళ్ళు నిలబడుతుందో, ఎప్పుడు ఆగమవుతుందో, ఎప్పుడు చెడిపోతుందో తెలియని పరిస్థితి. అది బాగుపడుతుందో ఆ సంబంధం, లేదంటే చెడిపోతుందో ఆ వివాహం తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి కొన్నిసార్లు జాగ్రత్తగా ఆలోచించండి. బీదవాడైనా ఉన్నవాడైనా మనసు ముఖ్యం. మనసు, మంచితనము, అలాంటి వారికి సాధ్యమైనంత వరకు నీ బిడ్డను ఈ సంబంధము ఇచ్చేసేయి, వివాహం జరిపించు. అంతేగాని ఒక అనవసరంగా ఏదో డబ్బు ఉంది కదా అని ఇచ్చినావు అనుకో, వాడు తాగి తందనాలాడి చచ్చిపోతాడు. డబ్బు ఉందని ఇస్తే కూడా. ఒకవేళ డబ్బు లేదు అని ఇచ్చినావు అనుకో, ఒకవేళ వాడే బాగుపడొచ్చేమో, అట్లా ఉన్నాయి. ఒకవేళ డబ్బున్నోడే బాగుపడవచ్చు, ఒకవేళ డబ్బు లేనోడే చెడిపోవచ్చు. కాబట్టి కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసే వివాహాలు కూడా పిల్లలకి శాపముగా మారుతున్నాయి, వివాహాలు కూడా. కాబట్టి జాగ్రత్త ఆలోచించాలని నేను చిన్న వీడియో ద్వారా తెలియజేస్తున్నా. అంటే ఎక్కువగా ఫోర్స్ చేయొద్దండి అని నేను చెప్తున్నా. వాళ్ళు ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటారు, కొద్ది వరకు దాంట్లో ఒకవేళ నిజం చెప్తున్నా, కొద్ది వరకు ఏమవుతుందంటే నేను చేయాలా, పలాని వారితోని వివాహం చేయాలా అని అనుకునింటావు. అది మంచిది అని అనుకుని చేస్తుంటావు. కానీ వీళ్ళు కోరికేంటారు చూడు, నేను వాళ్ళని చేసుకుంటా, వాళ్ళని ప్రేమించిన నేను చేసుకుంటా అంటారు చూడు. కొన్ని సంబంధాలు ఇవే బాగుపడతాయి. కొన్ని సంబంధాలు ఏమవుతాయి, తల్లిదండ్రులు చేసిన సంబంధాలు కూడా బాగుపడతాయి. కొన్నిసార్లు ఏమవుతారు, తల్లిదండ్రులు చేసిన వివాహాలు కూడా చెడిపోతాయి. కాబట్టి ఆలోచన చేసి అన్ని విధాలుగా వాడు లేనోనికైనా ఇవ్వచ్చు, ఉన్నవానికైనా ఇవ్వచ్చు. కానీ ఎక్కువ ఆలోచన ఉన్నవానికి ఇస్తా నా బిడ్డని అని ఎప్పుడు ఎక్కువ శాతం ఆలోచించొద్దు. 100లో 60%, 70% ఆలోచించాల, 30% వదిలేయాల. మరి గట్టిగా నేను ఉన్న వాళ్ళకి ఇస్తా, నేను జాబ్ ఉన్న వాళ్ళకి ఇస్తా అంటే వాడు జాబ్ ఉన్నోడే హాని చేయొచ్చు, చెప్పలేం. కాబట్టి జాగ్రత్త ఆలోచించమని ప్రజలకు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను.